హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మిరాయి సినిమా గురించి మాట్లాడుకుందాం. సో మీరు మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేసేయండి. మన ఛానల్లో వచ్చేసి పబ్లిక్ రివ్యూస్ అలాగే మూవీ రివ్యూస్ ఇస్తుంటాం. నెక్స్ట్ మనం మిరాయి మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన వచ్చిందండి. దీనికి ప్రొడ్యూసరు టీజీ విశ్వప్రసాద్ గారు ఈ సినిమా నిర్మించడం జరిగింది. దీనికి డైరెక్టరు అండ్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని గారు. ఈ సినిమాలో మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఒక నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఈ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి గౌరహరి, నెక్స్ట్ ఎడిటర్ వచ్చేసి శ్రీకర్ ప్రసాద్. 8 లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో మీకు మెయిన్గా విజువల్ ఎఫెక్ట్స్ అండ్ విఎఫ్ఎక్స్ బాగా నచ్చుతుందండి. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం బాగుంటాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా సినిమాలకి విజువల్ ఎఫెక్ట్స్ కానీ అలాగే విఎఫ్ఎక్స్ సీజే కానీ భారీ బడ్జెట్ పెట్టేసి ఏదో తీయాలి అన్నట్లు తీస్తుంటారు. కానీ ఈ సినిమాకి తక్కువ బడ్జెట్ పెట్టి, సో తక్కువ బడ్జెట్లో ఇంత మంచి సినిమా రావడం అంటే అసలు సూపర్ అండి. సో మెయిన్గా ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఈ స్టోరీ వచ్చేసి మనకి ఫ్లాష్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఇంకా స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటే, ఫ్లాష్ బ్యాక్ లో ఒక రాజు తను ఎన్ని యుద్ధాలు చేసినా తనకు ఓటమి అనేది ఉండదు. తను ఎన్ని యుద్ధాలు చేసినా తనకు విజయమే వస్తుంది. ఒక రోజు ఆ రాజుకి తన మనసులో ఒక పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. అప్పుడు ఆ రాజు తనకి ఉన్న శక్తులన్నీ ఒక 9 బుక్కులలో, తనకున్న శక్తులన్నీ 9 బుక్కులలో భద్రపరుస్తారు. సో ఆ 9 మంది, ఆ రాజు తనకి ఉన్న శక్తులన్నీ 9 బుక్కులలో భద్రపరిచి 9 మందికి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక బుక్ ఇచ్చిన తర్వాత, ఒక్కొక్కరు ఒక సైడ్ వెళ్ళిన తర్వాత, ఆ 9 బుక్కులలో 8 బుక్లు అంత పవర్స్ లేకపోయినా 9 బుక్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, చాలా పవర్స్ కలిగి ఉంటుంది. ఆ బుక్కే శ్రేయ గారి దగ్గర ఉంది. ఆ 8 బుక్లు లేకల్లా 9 బుక్కే పవర్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఆ బుక్ లో ఏముంటుందంటే ఫ్యూచర్ మొత్తం ఉంటుంది. తనకి ఆ బుక్ లో ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఆ 9 బుక్కులని విలన్ అనేవాడు ఆ 9 బుక్కులని లాగేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఆ లాగేసుకునే క్రమంలోనే 9 బుక్కు వచ్చేసరికి 8 బుక్కులు తను లాగేసుకున్న తర్వాత 9 బుక్కు వచ్చేసరికి ఇంకా హీరోకి విలన్ కి అనేది ఫైట్ సీన్స్ జరగడం వల్ల ఇంకా స్టోరీ నడుస్తూ ఉంటది. అయితే ఆ విలన్ ఆ బుక్లని ఎందుకు తీసుకోవాలి అంటే, తాను ఒక పల్లెటూరులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని వదిలిపెట్టి రెండో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మమ్మీకి ఏదో శకునం పట్టిందని చెప్పేసి వాళ్ళ మమ్మీని ఇంట్లో నుంచి బయటికి అంటేసిన తర్వాత, ఆ ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ రాళ్ళు వేసేసేసి ఆమెని ఆమెని అది ఇది చేసేస్తుంటే ఆమె చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ పిల్లవాడిని ఎవరు పట్టించు, ఆ పిల్లవాడే ఊరు వాళ్ళందరి మీద పగ తెచ్చుకొని ఆ ఊరిని కాల్ చేస్తాడు అనమాట. ఆ కాల్ చేసిన తర్వాత అక్కడ జగపతి బాబు ఉంటాడు. అయితే 8 బుక్లు ఉన్నాయి కదా, 8 బుక్ ఫస్ట్ బుక్ జగపతి బాబు దగ్గర ఉంటుంది. ఫస్ట్ బుక్ జగపతి బాబు దగ్గర లాగేసుకున్న తర్వాత అక్కడికి శ్రేయ వస్తుంది. శ్రేయ వచ్చి వాళ్ళందరినీ కాపాడిన తర్వాత ఆ బుక్ లాగేసుకొని, సరే ఇంకా మిగతా బుక్కుల సంగతి మీరు చూసుకోండి అని చెప్పేసి ఆ ఊరు వాళ్ళని తను కాపాడడం జరుగుతుంది. ఈ బుక్కులన్నీ ఆ విలన్ చేతికి వెళ్తే, ఆ విలన్ నేనే దేవుణ్ణి అనే తనకు కొత్త లోకం సృష్టించుకునేలాగా చేస్తుంటాడు. సో తర్వాత ఇంకా మన తేజ సజ్జా గారు వస్తారనమాట. తేజ సజ్జా గారు వచ్చేసి ఆ 9 బుక్ని, తేజ సజ్జా గారు వచ్చిన తర్వాత ఆ 9వ బుక్ని ఆయన అడ్డుకోవడం జరుగుతుంది. సో ఇదే ఈ సినిమా స్టోరీ వచ్చి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నాడా లేడా అనేది చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ లేడండి. వాయిస్ కూడా ఎక్కడైతే వినిపించలేదు. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుందండి. విజువల్ ఎఫెక్ట్స్ అనేది చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా అందరూ చూడండి, సినిమా చాలా మంచి సినిమా. సో నేను చెప్పిన రివ్యూ మీకు నచ్చింది అనుకుంటాను. ఏవైనా తప్పులుంటే క్షమించి, వీలైతే నన్ను గుర్తించి ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.